అందరూ అభిమానించే డీజే న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రెస్ మీట్కి సంబంధించి విచ్చేసుకున్నటువంటి సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం, తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ సత్యాన్న, అదేవిధంగా మా మండలానికి సంబంధించి ఈసా గణేష్ గారు. నా పేరు ఎంజి రామభద్ర, చిత్తూరు జిల్లా మీడియా ఇన్ఛార్జ్. ఏదైతే నిన్న వైసీపీ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు ఫారెస్ట్ రోడ్డు గురించి చేసినటువంటి నాయకుల యొక్క దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ యొక్క ఫారెస్ట్ రోడ్ ఏదైతే ఉందో ఆ పిల్లవాడి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు శుక్రవారం మీద జరిగితే శనివారం పేపర్లో వచ్చినాయి. ఆదివారం తర్వాత సోమవారము గ్రీవెన్స్ డేకి ఆ రోజు నేను మా పార్టీకి సంబంధించినటువంటి షణ్ముగం గారు, సిద్ధా గారు మేమందరూ కూడా వెళ్ళి రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది. రిక్విజేషన్ ఇచ్చినప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి విద్యాధరి మేడం గారు దీని మీద నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడితే ఇది వచ్చి మాకు సంబంధించింది కాదు, ఇది వచ్చి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వాళ్ళది. చిత్తూరు నగరంలో ఉన్నప్పటికీ కూడా ఆ రోడ్డు వచ్చి పంచాయతీరాజ్కి సంబంధించి వస్తుంది కాబట్టి వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఈ యొక్క మేము ఏదైతే రిక్విజేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఫార్వర్డ్ చేయడము. ఆ తర్వాత గౌరవ చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు రెండో డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా, ఇటు నగరపాలక సంస్థ వాళ్ళని, అటు పంచాయతీరాజ్ శాఖ సంబంధించి వాళ్ళందరినీ కూడా, జెడ్పీకి సంబంధించి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించేదానికి చొరవ తీసుకొని దాన్ని అతి తక్కువ సమయంలోనే ఆ యొక్క రోడ్ని నిర్మాణం చేసినటువంటి ఘనత గౌరవ శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం. గతంలో వారు చెప్పారు మేమంతా కూడా మా పీరియడ్లోనే, వైసీపీ పీరియడ్లోనే అన్నీ జరిగిందని. కానీ వాళ్ళు కానీ ఆ రోజు ఆ రోడ్డు కానీ వేసి ఉన్నట్లయితే ఏదైతే ఆ పిల్లవాడి మరణము లేదు, ఆ తర్వాత జరిగిన అనేక యాక్సిడెంట్లు కూడా జరగకుండా ఉండేది. ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్లు వదిలేసి 5 సంవత్సరాలుగా ఆ రోడ్ని వేయలేనటువంటి వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడము భావ్యం కాదు. అదేవిధంగా చిత్తూరుకి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారి కృషి ఉంది. వారు పట్టుబడి అతి తక్కువ సమయంలోనే మన చిత్తూరుకి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేసినారనే విషయాన్ని తెలియజేసుకుంటాం. అదేవిధంగా వారు దర్గా ఫ్లాట్ బిజినెస్ ఏదైతే న్యూట్రల్ ఫ్యాక్టరీలో కొన్నారో దానికి సంబంధించి వారు అక్కడ రోడ్డు వేస్తున్నారనేటువంటి దుష్ప్రచారాన్ని వారి మీద చేస్తున్నారు. అన్ని జాగాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా అది కూడా చేయడం జరిగింది తప్పితే వారు ఏదో వారి సొంత వ్యాపారం కోసం ఆ రోడ్డు వేయలేదనేటువంటి విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అట్లా అనుకుంటే ఏదైతే మన కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్నటువంటి రోడ్డు అయితే ఈరోజు ఆర్టీసీ బస్సు నుంచి వచ్చేటువంటి బస్సులకి చాలా వెసులుబాటుగా పెద్ద రోడ్డు నిర్మించారు. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమైనటువంటి విషయాన్ని చిత్తూరు ప్రజలు చూస్తూ ఉన్నారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కట్టముచ్చిలో ఉన్నటువంటి రోడ్డుని కూడా అభివృద్ధి కోసం వేస్తున్నారు తప్పితే వారి ఫ్లాట్ కోసమని కాదు. అదేవిధంగా గతంలో వారి మీద అభియోగాలు చెప్పారు. వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చిత్తూరులో ఉండరు, బెంగళూరులో వ్యాపారానికి వెళ్ళిపోతారని. వారు నిజంగానే వ్యాపారస్తులు, వ్యాపారం చేసుకుంటూనే ఉంటారు. వారు ఇక్కడ లక్షల్లో పెట్టుబడి పెడితే వేలలో కూడా రాదు ఇక్కడ వారికి. వారు లక్షల్లో పెట్టుబడి బెంగళూరుకు వెళ్ళి పెట్టుకుంటే కోట్లలో వస్తుంది. అటువంటి వ్యాపారాన్ని కూడా వదిలేసి చిత్తూరు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, చిత్తూరు ప్రజల కోసం అభివృద్ధి చేసినటువంటి శ్రీ గురజాల జగన్మోహన్ గారిని పార్టీ పరంగా లేదు మిగతా విషయాల్లో విమర్శించవచ్చు, కానీ అభివృద్ధి విషయంలో మాట్లాడడం కరెక్ట్ కాదనేసి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు తచ్చూరు రోడ్డు లేకపోతే నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము. అడవిపల్లి నుంచి ఏదైతే రిజర్వాయర్ నుంచి త్రాగునీటి చిత్తూరుకు సంబంధించి అది 2014లో నరేంద్ర మోడీ గారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమృత పథకం కింద నీటిని విడుదల చేసిన తర్వాత, నిధుల్ని విడుదల చేసిన తర్వాత ఈరోజు దాని యొక్క పని కూడా ఈరోజు వేగవంతం అవుతా ఉంది. అదేవిధంగా పూణేపల్లిలో ఏదైతే టిట్కో ఇల్లు ఉందో అప్పుడు తెలుగుదేశం పీరియడ్లో నిర్మించినటువంటి ఇంటిని 2000
2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ పూణేపల్లిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ని కాకుండా జాగా కొని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలనీ అనే పేరుతో అది కూడా పూర్తి కాకుండా 5 సంవత్సరాలు పేద ప్రజలకు ఎన్ని ఇళ్లను పూర్తి చేసి ఇచ్చినారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. రాజకీయం అంటే పేద ప్రజలకు వాళ్ళకి ఎవరైతే సహాయం చేయడానికి రాజకీయం చేయడం కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ నాయకులకు ఉందని తెలియజేసుకుంటూ, అభివృద్ధి కోసం చిత్తూరు నగరం చాలా సంవత్సరాలు ఎదురు చూసింది. ఈరోజు ముందుకు వెళ్తా ఉంది అభివృద్ధి పథకంలో. కాబట్టి వారికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం.